ఫ్రెండ్, అందరికీ నమస్తే. ఈ రోజుల్లో ఎంత మంది వనభోజనాల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు? మీ కామెంట్స్ ని తెలియజేయగలరు. మనందరికీ అంటే ఎవరైతే 1975 సంవత్సరం తరువాత 2013 సంవత్సరం ముందు జన్మించారో వాళ్ళకి తెలుసు వనభోజనాలంటే ఏంటో, వనభోజనాలు ఎలా జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు. అయితే 1975 సంవత్సరము ముందు పుట్టిన వారికి చెప్పేంత గొప్ప వ్యక్తిని కాను. ఎందుకంటే వారికి వనభోజనాల విశిష్టత గురించి బాగా తెలుసు మరియు వనభోజనాలు అంటే అమితమైన ఇష్టం వారికి. కానీ ఇప్పటి పిల్లలకు వనభోజనాల గురించి తెలియదు మరియు దేశ విదేశాలలో స్థిరపడిన వారిలో కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. మరియు కుల మతాలకు సంబంధం లేకుండా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త జంటలకు తెలియకపోవచ్చు. వీరందరి కోసం వనభోజనాల పైన ఒక మంచి వీడియో చేద్దాం అనిపించింది. వనభోజనాలలోని ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఎన్నో సరదాలు తెలుసుకుని వారి జీవితంలో సంతోషంగా గడుపుతూ అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని ఈ వీడియో చేశాను. వీడియోని పూర్తిగా చూడండి. కార్తీక మాసంలో మరియు శ్రీరామనవమి పండుగ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తరువాత ఊరి పెద్దవాళ్ళ ఇంటికి వచ్చి వనభోజనాలు ఏర్పాటు చేస్తాం అనుకుంటున్నాము, మీ నుండి విరాళములు స్వీకరించాలనుకుంటున్నాము అని చెప్పి ఆ ఇంటి నుండి అలాగే ఊరి జనుల నుండి చందాలు స్వీకరించి కొంత డబ్బు ఊరి పెద్దవాళ్ళు పెట్టుకుని ఊరి దగ్గరలో ఉండే పెద్ద చెట్లు, కూడలి అనగా రావి చెట్లు మరియు ఉసిరి చెట్లు మరియు ఇతర చెట్ల సంగమ కలయికతో నీడగా చుట్టూ పచ్చగా చెరువు దగ్గరలో ఉండే ప్రాంతం అలాగే అక్కడ దేవస్థానం ఉండే ప్రదేశాన్ని వనభోజనాలకు సరైన అనుకూలంగా ప్రదేశంగా భావించి అక్కడి ఊరి ప్రజలంతా తెల్లవారుజామున రెడీ అయ్యి ఎడ్ల బండ్ల పైన, సైకిళ్లలోనూ, ట్రాక్టర్లోనూ, బైకుల పైన లేదా నడుచుకుంటూ ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడే వంటలు చేసుకుని దేవుడికి పూజ చేసుకుని చెరువుల్లో ఈత కొడుతూ ఆడుకుంటూ చెట్లకు తాళ్లు కట్టి ఉయ్యాల ఊగుతూ పడుచు పిల్లల సోయగాలతో, పెద్దవాళ్ళ సరదా కబుర్లతో, కవాడీ పోటీలతో, క్రికెట్ పందాలతో, బావిలో ఈత కొట్టి మధ్యాహ్నం ఊరి ప్రజలంతా కలిసి కూర్చుని భోజనం చేసి మరలా సాయంత్రం వరకు ఆడుకుని మరలా మధ్యాహ్నం మిగిలిన భోజనం లేదా సింపుల్ గా పులిహార చేసుకుని భుజించి జనులందరూ తిరిగి ఊరికి వస్తారు. ఆహా, చెప్తుంటే మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళాలనిపిస్తుంది. ఎలాన్ మస్క్ టైం మిషన్ ని తక్కువ ధరకు తయారు చేసి ఇస్తే చాలా బాగుంటుంది కదా. మీరందరూ ఏమంటారు? అవునంటారు కదా. నాకు తెలుసు, బంధువులు స్నేహితులతో కలిసి చెట్ల నీడలో, ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన కలిసి భోజనం చేయటాన్ని వనభోజనం అంటారు. ప్రకృతితో మన బంధాన్ని గుర్తు చేసుకునే రోజుగా చెప్పవచ్చు. జపానులో కూడా హనామి, హనా అనగా పువ్వు, మిమస్ అనగా చూడడం అని అర్థం. అదే హనామి ఈ పేరుతో మార్చి నెల చివరి వారంలో బంధువులు స్నేహితులతో కలిసి మనం ఎలా చేసుకుంటామో అక్కడ జపాన్ వాళ్ళు ఈ వేడుకను చేసుకుంటారు. హనామి జపాన్ లో విశేషమైన ఆదరణ పొందిన వేడుకలలో ఒకటి. అవలోకనం. కార్తీక మాసంలో ప్రతి ఇల్లు ఒక గుడిగా, ప్రతి గుడి ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది. బంధుమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భాలుగా సమాజంలో మనం చూస్తున్నాము. ఆధ్యాత్మిక విషయానికి వస్తే కార్తీక పురాణాలలో వనభోజనాలకి ప్రసక్తి ఉంటుంది. ప్రజలు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో విష్ణుమూర్తికి అర్పించి వనభోజనం చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయన్నది పురాణాలలోని మాట. విగ్రహారాధన ఏర్పడక ముందు మన పూర్వీకులు ప్రకృతిని ప్రేమించేవారు. వారి దృష్టిలో తమకు ఆహారాన్ని, నీడను, నార బట్టలను అందించే వృక్షాలుగా గొప్ప దేవతలు. అందుకే వృక్షాలను కూడా దేవతార్చనలో భాగం చేశారు. ఇందులో ప్రజలు చేసే పూజలలో ఫలం, పుష్పం, పత్రం లేకుండా సంపూర్ణము కావు. వినాయక చవితికి, క్షీరాబ్ది ద్వాదశి వంటి పూజలలో వృక్షాల ప్రాముఖ్యత మనము గమనించవచ్చును. వృక్షాలలో ప్రధానమైన ఉసిరి కార్తీక మాసంలో వీలైనంత ప్రాధాన్యత గమనిస్తే ఉసిరి చెట్టును సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు. కార్తీక మాసంలో శివ కేశవులకు ఆరాధిస్తారు. కుటుంబాలతో వినోదం, ఆధ్యాత్మికంగా పిల్లల ఆటపాటలతో సంతోషంగా గడుపుతారు. ప్రయోజనం. వనభోజనాల్లో ప్రజలకు కలిగే లాభాలను గమనిస్తే ఉసిరి చెట్టు నీడన భోజనం చేయడం వలన మనుషులు ఆరోగ్యకరంగా ఉండటం గమనిస్తాము. ఉసిరి చెట్టు నుండి వీచే గాలి కూడా శరీరంలో ఉన్న అనేక రుగ్మతలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మన ఆహారంలో ఉసిరి ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతులుగా తయారవుతాము. ఉసిరికాయ తినడం ద్వారా మన శరీరం మరింత కాంతివంతంగా తయారవుతుంది. వానాకాలం తర్వాత వచ్చే
వచ్చే శీతాకాలంలో వచ్చే కార్తీక మాసంలో వచ్చే శ్వాసకోశ వ్యాధులు జ్వరాలు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వనభోజనం కారణంగా వివిధ రకాల ఆయుర్వేద మొక్కలు వృక్షాల నుండి వచ్చే గాలి అందరికీ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. వనభోజనాలు చేయటం వలన మన ఆరోగ్యం మాత్రమే కాదు, ప్రకృతిని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. పర్యావరణ పరిరక్షణ అనే భావన ఈ వనభోజనాలలో అంతర్లీనంగా ఉంది. ప్రకృతి మనల్ని కాపాడుతుందనే సందేశం ఈ వనభోజనాల్లో దాగి ఉంది. వనభోజనాలు వంటి కార్యక్రమాలలో పాల్గొనడం వలన నాయకత్వ లక్షణాలు రావడం, బాధ్యతలు వేరపరచడం, బంధుమిత్రుల మధ్య సన్నిహిత్యం, భావ వ్యక్తీకరణ నైపుణ్యం పెరుగుతుంది అని పేర్కొంటున్నారు. ప్రజలు వనభోజనాలలో వెళ్లే ముందు అవసరమైన జాగ్రత్తలు పాటించవలెను. ప్రస్తుతం హిందూ సాంప్రదాయాల ప్రకారం చెట్లు మొక్కలు భూమిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే అవి మానవులతో సహా సమస్త జీవరాశులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. మన పూర్వీకులు ప్రకృతిని భగవంతుడిగా భావించి ఎల్లప్పుడూ గౌరవంగా చూసేవారు. వృక్షో రక్షతి రక్షితం, చెట్లను కాపాడేవాడే రక్షింపబడతాడు అనే భావంలో ఉండేవారు. ప్రస్తుతం తరంలో ఈ పవిత్రమైన పండుగ సాంప్రదాయం సమాజంలోని కొన్ని వర్గాలు దీనిని సెలవు దినముగా భావిస్తూ ఇతర కార్యకలాపాలను చేస్తున్నారు. కొన్ని సంస్థలు, కుటుంబాలు, కార్యాలయ సిబ్బందులు, స్నేహితులను ఈ సాంప్రదాయాలలో భాగంగా చేస్తారు. అయితే ప్రస్తుతం వారంతపు విహారయాత్రలాగా కనిపిస్తుంది. కార్తీక మాసం నిజమైన అర్థాన్ని, వన భోజన ప్రాముఖ్యతను గమనించి ఈ వన భోజనాలు సాంప్రదాయాన్ని గౌరవించి రక్షించి అందరూ ఆనందంగా ఉండాలి. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? మరియు దేశ విదేశాల్లో ఉండే నా సోదరీమణులు, కొత్త పెళ్లి జంటలకు వనభోజనాల వలన కలిగే ఉపయోగాలు, ఈ వనభోజనాల కార్యక్రమాన్ని మరలా కొనసాగిద్దాం. అందరం కలిసి మెలిసి ఆనందంగా జీవిస్తాం. సర్వే జన సుఖినో భవంతు.